విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవంబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి సింహరాశి వాళ్ళు స్వతహాగా వ్యక్తిత్వంలో గౌరవం, దర్పం, ధైర్యం ఇవన్నీ కూడా సహజమైనటువంటి లక్షణాలు. వీళ్ళు ఎక్కడ ఉన్నా కూడా అందరి దృష్టి ఆకర్షిస్తూ ఉంటారు. జన్మ సామాన్యంలో వెలుగొందాలని చూస్తూ ఉంటారు. పని ద్వారా సమాజంని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. నేను చేయగలను అన్నటువంటి నమ్మకమే వీళ్ళ శక్తి. కానీ కొన్నిసార్లు ఈ విశ్వాసం అహంకారంగా కనిపిస్తూ ఉంటుంది. ఆత్మగౌరవం అధికారంగా మారితే సమస్యలు వచ్చేటువంటి అవకాశం. అలాగే సూర్యుడు వంటి వాళ్ళు అనమాట. వీళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు కానీ కొన్నిసార్లు తాపం ఎక్కువగా ఉంటుంటుంది. మరి సింహరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో వృత్తి ఉద్యోగాల్ని, కెరీర్ని గమనించినట్టయితే పని ప్రదేశంలో బలమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. సూర్యుడు మీ రాశిని శక్తివంతంగా ఆశీర్వదిస్తున్నందున కొత్త అవకాశాలు, కొత్త బాధ్యతలు మరియు ఉన్నత స్థానాల్లో ప్రగతి లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు సీనియర్ అధికారులతో సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. గతంలో చేసినటువంటి కృషికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. కొంతమందికి ప్రమోషన్ లేదా బదిలీ ఉంటుంది, కానీ అది మీ భవిష్యత్తు అభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది. వ్యాపారస్తుల నెలలో మీకు విస్తరణ ప్రణాళికల్ని ఎక్కువగా చేస్తారు. కొత్త బ్రాంచ్లు లేదా ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయం. కొత్త వ్యాపారాలు, డిజిటల్ మార్కెటింగ్, కన్సల్టెన్సీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ రంగాల్లో మీరు ప్రారంభించినట్టయితే చక్కటి విజయాల్ని సొంతం చేసుకుంటారు. అలాగే ఇండస్ట్రియల్ రంగాల్ని గమనించినట్టయితే ప్రభుత్వ అనుమతులు, ఫండింగ్ అవకాశాలు ఉంటాయి. ఈ నెలలో మీ శ్రద్ధ, క్రమశిక్షణ, శ్రద్ధతో చేసినటువంటి పనులు మీకు కొత్త దారుల్ని తెరుస్తాయని చెప్పచ్చు. మరి సింహరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఆర్థిక పరిస్థితి ఉత్సాహభరితమైనటువంటి సమయం చెప్పొచ్చు. పాత బాకీలన్నీ కూడా తిరిగి రావడం, కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. బంగారం, ఆభరణాలు, విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలుకి ఇది సమయం శుభప్రదం. రియల్ ఎస్టేట్ రంగాన్ని గమనించినట్టయితే స్థిరాస్తి కొనుగోలు కానీ అమ్మకానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. పత్రాలపై సంతకం చేసేప్పుడు ముందు సలహా తప్పనిసరి. కొత్త పెట్టుబడులు డిసెంబర్ మధ్య వరకు వేచి ఉండండి, అప్పుడు చక్కగా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. చిన్న వ్యాపారస్తులు ప్రభుత్వ పథకాలు లేదా సహకారాల ద్వారా లాభం పొందుతారు. సింహరాశి వాళ్ళకి ధనము సూర్యుడి కాంతిలో వస్తుంది. కృషి చేస్తే పుష్కలంగా లభిస్తుంది, కానీ ఆర్థిక నిర్ణయాల్లో అహంకారం లేకుండా ఉండండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి సింహరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ప్రేమ, వివాహం, కుటుంబ జీవితాన్ని గమనించినట్టయితే ప్రేమ మరియు వివాహ జీవితంలో ఉత్కృష్టమైనటువంటి సమతుల్యత రెండు కూడా మీరు సాధిస్తారు. జంటల మధ్య గర్వం కానీ, మాటల సంఘర్షణలు కానీ అవకాశం లేకుండా చూసుకోండి. చాలా సహనం అవసరం. ప్రేమలో ఉన్న వాళ్ళు ఈ నెలలో స్పష్టత వస్తుంది. కొత్త సంబంధం స్థిరపడే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంబంధానికి పెద్దల ఆశీర్వాదం కూడా లభించేటువంటి అవకాశం ఉంది. మరి సింహరాశి వారికి అనుకూలమైనటువంటి రాశులు మేష, ధనుసు, మిథున, తుల రాశులు వాళ్ళు. వీళ్ళతో మీకు కంపాటబిలిటీ బాగుంటుంది. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదంతో పాటు విభేదాలు కూడా సర్దుమణిగేటువంటి అవకాశం ఉంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. పిల్లలు సాధించినటువంటి ప్రగతి వలన మీకు ఆనందం ఉంటుంది. అలాగే వివాహయత్నాలు అర్ధరాత్రి ఈ నక్షత్ర కాలంలో గురువారం కనుక ప్రారంభించినట్టయితే శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పిల్లల యొక్క వివాహ సంబంధాలు కుదరడం, ఇంట్లో శుభకార్యాలను జరపడం, బంధుమిత్రులతో సమయాన్ని ఆనందంగా గడపడం, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి సింహరాశి వారికి రాజకీయ, సామాజిక, ఇతర కళా రంగాల్ని గమనించినట్టయితే జాతకులకి చక్కటి ఖ్యాతి పెరుగుతుంది. ఈ నెలలో రాజకీయ నాయకులకు ప్రజల మద్దతు పెరగడం, సినీ, మీడియా, సంగీతం, చిత్రలేఖనం రంగాల్లో ఉన్న వాళ్ళకి అవార్డులు, గౌరవాలు లభిస్తాయి. కొత్త గుర్తింపు, సన్మానం, మీడియా హైలైట్స్ ఉంటాయి. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు కనుక ప్రారంభిస్తే చక్కటి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఆస్తులు, వాహనాలు ఇలాంటి వాటిలో మీరు రెనోవేషన్ చేయాలి అనుకుంటున్నట్టయితే, కొత్త స్థలాన్ని కొనుగోలు చేసేయాలనుకుంటుంటే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు శుక్రవారం కానీ ఆదివారం కానీ ప్రారంభిస్తే మంచిది. వాహన రిపేర్ లేదా మార్పిడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పాత ఆస్తులు, పెద్దల వారసత్వం లభించే సూచనలు ఉన్నాయి. అలాగే సింహరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో విద్యార్థులు ఈ నెలలో చక్కగా చదివితే కనుక మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తారు. పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళకి విజయాలు సాధ్యం. అలాగే విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకునే వాళ్ళకి చక్కటి గుడ్ న్యూస్లు వస్తాయి. సృజనాత్మక రంగాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మంచి ప్రదర్శన చూపిస్తారు. సింహరాశి వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాలకు ఇది కొంచెం సంక్లిష్టమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. ప్రయాణాల సమయంలో పత్రాలు కానీ, లగేజ్ కానీ జాగ్రత్తగా చూడండి. స్నేహితులతో తగాదాలు నివారించండి. సన్నిహితులతో
సమయాన్ని గడపడం ద్వారా మానసికంగా శాంతి లభిస్తుంది. మరి సింహరాశి వాళ్లకు న్యాయ వ్యవహారాలు, కోర్టు కేసులు గమనిస్తే నవంబర్ మాసంలో పాత కోర్టు వ్యవహారాలు ఈ నెలలో కొంతమేరకు పరిష్కారం దిశగా కదులుతాయి. వాటిలో మీకు అనుకూలమైనటువంటి పరిణామాలు రావచ్చు, కానీ సహనం, సమయం రెండూ అవసరం. మరి సింహరాశి వాళ్ళు ఆలయ దర్శనాలు, గోపూజ, నవగ్రహ పూజ చేయించుకోవడం బాగుంటుంది. హనుమాన్ చాలీసా, సూర్యారాధన ప్రతిరోజు చేయండి. గురువారాల్లో పసుపు బట్టలు, ఆదివారాల్లో బెల్లం దానం చేయడం వలన చక్కటి ఫలితాలు ఉంటాయి. పితృదోషం, కుజదోషం లాంటివి ఉన్న వాళ్ళు హనుమాన్ ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి. మరి ఆరోగ్య పరిస్థితి గమనిస్తే సింహరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో గుండె, రక్తపోటు, నిద్ర సమస్యలు, కొంచెం వీటిపైన జాగ్రత్తగా ఉండండి. ధ్యానం, ప్రాణాయామం, సూర్య నమస్కారం చేయడం ద్వారా మానసికంగా శాంతి లభిస్తుంది. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మరి సింహరాశి వాళ్ళు ఈ మాసంలో ఆదివారాల్లో సూర్యారాధన, గురువారాల్లో గోధుమలు లేదా పసుపు పూల దానం చేయడం, పేదలకు బెల్లం, గోరువెచ్చని ఆహారం దానం చేయండి. హనుమాన్ ఆలయంలో మట్టి దీపాలు వెలిగించండి. పితృ పూజ, సర్పదోషాలు ఉన్నవాళ్ళు నాగేంద్ర పూజ, సుబ్రహ్మణ్య పూజ, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేసుకుని దీపం పెట్టడం ద్వారా మీ పితృలకు శాంతి కలిగేలా నమస్కారం చేసుకోండి. దీని ద్వారా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇవే కాకుండా మాటల్లో అహంకారం లేకుండా ఉండడం, ప్రతి ఒక్కళ్ళని ప్రేమగా పలకరించడం, అలాగే పత్రాలపైన సంతకం చేసే ముందు సరి చూసుకోవడం, వ్యాపార భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ సున్నితంగా వ్యవహరించడం, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి విరామం తీసుకోవడం మంచిది. మరి సింహరాశి వారికి నవంబర్ మాసంలో మంచి అవకాశాలను ఎలా అని చెప్పొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్, గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ఆర్థికంగా సమృద్ధి, ప్రేమలో సమతుల్యత, అలాగే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది ఒక చక్కటి సమయం. అహంకారాన్ని తగ్గించుకోండి. సూర్యారాధన, హనుమాన్ పూజ, దానము ఇలాంటివన్నీ చేయండి. సింహరాశి జాతకులు మహదీశ్వరుల వెలుగొందుతారు. నమస్తే.